Today is 5th July 2026. This is Kamlakar Beljeపల్లి వెంకట. ఈ జగన్మోహన్ రెడ్డి అన్న ఎక్స్ సీఎం మొన్న అమరావతి క్యాపిటల్ కాదని మావిగన్ అనేది మన రాష్ట్ర రాజధాని అవుతుందని, అప్పట్లో మరి విశాఖపట్నం క్యాపిటల్ని డెవలప్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి రుషికొండలోనే ఉంటా అని, ఆ రుషికొండ క్యాపిటల్ విశాఖపట్నం అయినప్పుడు అతను అక్కడ ఉంటానని రెసిడెంట్గా సీఎం క్యాంప్ ఆఫీస్ అని 400 నుంచి 500 కోట్ల దాకా దాని మీద ఇన్వెస్ట్ చేసి భవనాలు కన్స్ట్రక్ట్ చేసి అందులో తను ఉంటానని ప్రజలను మోసం చేసి ప్రభుత్వ డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇక్కడ భవనాలు కట్టడంతో పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అక్కడ ఒక క్యాపిటల్ అమరావతి అని అతను ముందు నుంచి ఒకటే క్యాపిటల్ సిటీ అని ఫిక్స్ అయ్యారు. ఏదంటే అమరావతిని రైతుల దగ్గర భూములు తీసుకున్న క్యాపిటల్ని కన్స్ట్రక్షన్ ఏదైతే హాల్ట్ అయిందో దానికి ఎగ్జెంట్గా 3 క్యాపిటల్స్ అంటే జనాలు పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. ఏదైతే 3 క్యాపిటల్స్, ఒకటి విశాఖపట్నం, ఇంకోటి అమరావతి, ఇంకోటి కర్నూలు. సో ప్రాంతాల వారీగా ఒక్కొక్క రీజన్ అండ్ జోన్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి అంటే వెల్ యాక్సెప్టెడ్ థియరీ అని చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళ నుంచి అందరూ యాక్సెప్ట్ చేశారు అది. సో పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, అది అత్యుత్తమమైన వ్యవస్థ. ఇండియా వైడ్ పార్లమెంట్ ద్వారా పాస్ అయిన గెజిట్ రాత్రికి రాత్రి అమల్లోకి రావాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన ఆర్డర్స్. ఈ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతియే క్యాపిటల్ అని, ఏకైక క్యాపిటల్ అని తీర్మానించి పార్లమెంట్ నుంచి అమెండ్ చేసి రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్ చేసి బిల్లు పాస్ చేసిన తర్వాత కూడా అమరావతి యొక్క సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని తెలిసినాక కూడా, అంటే దాని మీద పెట్టిన పెట్టుబడి సైట్లు సేల్ చేయడం ద్వారా, రెవెన్యూ జనరేషన్ చేయడం ద్వారా, ఏదైతే సైట్లు సెల్ చేస్తే వచ్చిన డబ్బులు ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా డిఫరెంట్ ప్రాంతాల నుంచి ఇండియా ఇంటర్నేషనల్గా కూడా ఎవరైతే ల్యాండ్ పర్చేస్ చేయడం ద్వారా, ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టడం ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుందో, ఏదైతే ప్రభుత్వం అంటే ప్రజల డబ్బులు తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు, ఆ డబ్బు అతనిది కూడా కాదు, ప్రజల డబ్బు. బియాండ్ పొలిటికల్ పార్టీస్ 2014 నుంచి కూడా ఏదో ఒక చోట క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగానే ఉండును, వీళ్ళు వాళ్ళలో వాళ్ళు విభేదాలు ఉన్నాయా లేదంటే అస్థిరపరచడానికి ట్రై చేసిన ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ప్రజల డబ్బు తీసుకొచ్చి అవుట్ ఆఫ్ ఆల్ ద కంటెస్ట్, అవే ఫ్రమ్ ద థియరిటికల్ థింగ్స్ రన్నింగ్ ఇన్ ద స్టేట్, పార్లమెంట్ ద్వారా పాపం వెంకయ్య నాయుడు గారు హెల్ప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు బిల్ పాస్ చేసి అమరావతి ఏకైక రాజధాని అని ప్రపంచ బ్యాంక్ నుంచి సెవరల్ బ్యాంక్స్ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఒక పక్క కన్స్ట్రక్ట్ అవుతున్న ఒక ప్రాంతాన్ని క్యాపిటల్ కాదని అతను వస్తే మావిగన్ అనేది ఒక క్యాపిటల్ రీజన్ అవుతుందని ప్రకటించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు? వాట్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ మనీ గోయింగ్ ఆన్ ఇన్ దట్ ఏరియా? ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఒక హైకోర్టు టెంపరీ అక్కడే పెట్టున్నారు, పర్మనెంట్ హైకోర్టు అక్కడే కడతానంటున్నారు. ఒకే ప్రాంతంలో 2 ఎందుకు అవసరం అవుతున్నాయి? ఒక అసెంబ్లీ టెంపరీ అన్నారు, ఇంకొక అసెంబ్లీ పర్మనెంట్ అన్నారు, మళ్ళీ 2 ఎందుకు అవసరం అవుతున్నాయి? ఇదంతా పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ పేయర్ మనీ ఆర్ పబ్లిక్ డ్వెల్ అండ్ ఎంటర్ప్రైజులు పే చేసిన ట్యాక్సెస్ ద్వారా వస్తున్న మనీనే. 500 నుంచి 1000 రూపాయల దాకా కరెంటు బిల్లు కట్టలేకపోతే నెల అయ్యేసరికి ప్రభుత్వం మా మీటర్స్ అండ్ దట్ మా విద్యుత్ సరఫరాను కూడా ఆపేస్తున్నది కదా. ఇన్ని 100 కోట్లు అండ్ ఆల్మోస్ట్ వాళ్ళే చెప్తున్నారు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదా కూడా లేదో ఉందో పొలిటికల్ సినారియోలో నాకు అంత అండర్స్టాండింగ్ లేదు. ఇంకొకడు వచ్చి విశాఖపట్నం క్యాపిటల్ అని విశాఖపట్నం పబ్లిక్ని మోసం చేసి ఇక్కడ ఉంటానని చెప్పి కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి తీరా ఎప్పుడొచ్చి నివాసం ఉంటున్నాడో కూడా తెలీదు. ఎలక్షన్లో ఓడిపోయాడని తెలిసింది. ఓడిపోయినాక కూడా
పార్లమెంట్ని గౌరవించకుండా పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తే ఆంధ్ర తెలంగాణ సెపరేట్ కూడా అయినది. పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి అమరావతి ఏకైక క్యాపిటల్ అనే కన్స్ట్రక్షన్ డబ్బులు కూడా తెచ్చి పబ్లిక్ మీద భారం పడి వీళ్ళు క్యాపిటల్ దాన్ని కొట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు ప్రజల మీద భారం పడుతుంది. ఎప్పుడు అక్కడ ఇన్వెస్టర్స్ వచ్చి కొని అది సక్సెస్ అయ్యి మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేయలేనప్పుడు ఆ డబ్బులంతా ప్రజల మీద భారం పడుతుంది, డెఫిసిట్లోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. వై బికాజ్ ముందు నుంచి అతను ఒకటే చెప్తున్నాడు, అది డెవలప్ చేసి అమ్మడం ద్వారా రైతుల షేర్ రైతులకు ఇవ్వడం, ఎంటర్ప్రైజెస్ డిఫరెంట్ పీపుల్ కొనడం ద్వారా వచ్చిన రెవెన్యూస్ ద్వారా దాని మీద పెట్టిన రాబడి వెనక్కి రావాల్సింది చెప్తున్నప్పుడు కూడా పబ్లిక్గా ఆల్రెడీ ముఖ్యమంత్రిగా వర్క్ చేసి పక్కకు పోయిన ఒక నాయకుడు వచ్చి దాన్ని అన్స్టేబుల్ చేస్తానని దాని మీద మీన్స్ వాట్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్, అది కాని ప్రాంతం వేరే ప్రాంతాన్ని తీసుకెళ్ళి పెడతానని, అక్కడ పెడితే 20,000 కోట్లతోనే అయిపోతుందని ఆల్రెడీ వర్క్ అవుతున్నది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్న దాన్ని కాదనడం వల్ల రేపు ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం నష్టపోతే నష్టాన్ని ఎవరు భరిస్తారనేది ప్రెస్ మీటింగ్ ద్వారా ప్రజలకు తెలియపరుస్తారని ఆశిస్తా యూట్యూబ్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ డెవలప్ అవడం వల్ల ఈ నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. జై హింద్.